హలో అందరికీ స్వీడన్లో స్టాక్హోమ్లో అక్టోబర్ 31న హాలోయిన్ ఈవెంట్ అయితే జరిగింది. ఫస్ట్ టైం నేనైతే ఈ ఈవెంట్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీ ఎంట్రీ, ఓపెన్ ప్లేస్లో జరిగింది. సో అందరూ కూడా కాస్ట్యూమ్లో వచ్చేవాళ్ళు కాస్ట్యూమ్లో రెడీ అయిపోయి వచ్చేసారు. నార్మల్గా కూడా ఈవెంట్ చూడడానికి చాలా మెంబర్స్ అయితే వచ్చారు. చాలా రోజుల తర్వాత ఇంతమందిని అయితే నేను చూశాను. ఎందుకంటే ఇక్కడ యూజువల్గా ఇంత ఎక్కువ మెంబర్స్ కనిపించరు. ఎవరి హడావిడి వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. ఇంకా సో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడే కొంచెం ఎక్కువ మెంబర్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇది ఆటమ్ కాబట్టి కొంచెం చల్లగానే ఉంది అవుట్ సైడ్. సో ఫస్ట్ అయితే ఈవెంట్ జరిగింది ఒక 1 అవర్. అందులోనే ఒక హాఫ్ అన్ అవర్ ఈవెంట్ ప్లస్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కాస్ట్యూమ్ కాంపిటీషన్ అయితే జరిగింది. ఏజెస్ వైజ్గా 0 to 100 లేదా 100 అబోవ్. సో ఏజెస్ వైజ్గా వాళ్ళు కాస్ట్యూమ్లో వస్తారు కదా, అందులో బెస్ట్ కాస్ట్యూమర్కి మంచి ప్రైజెస్ అయితే వాళ్ళు ఇచ్చారు. లైక్ ఏదైనా మ్యూజియం టికెట్ కానీ అట్లాగా ఇచ్చారనమాట. సో అందులోనే ఇట్లాగా కొంచెం చిన్న చిన్న ఈవెంట్ అయితే జరిగింది. దాని తర్వాత మేమైతే రాయల్ ప్యాలెస్ వరకు పరాడ్లో అయితే పార్టిసిపేట్ చేసాము. సో పిల్లలు కూడా మంచిగా బెస్ట్ కాస్ట్యూమ్లో అంటే కాస్ట్యూమ్స్లో రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి మంచిగా ఫొటోస్ అయితే దిగారు. ఈవెంట్ అయితే మంచిగా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక్కడ ఈ ఇయర్ చాలా మామూలుగా అయితే ఏమి ఉన్నా కూడా ఇట్లాంటివి ఎవ్రీ ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో మనం అయితే విజిట్ చేయొచ్చు. నేనైతే స్కాన్సెన్ వెళ్దాం అనుకున్నాను. ఈ ఇయర్ స్కాన్సెన్ 0 to 15 years ఫ్రీ ఉంది. సో స్కాన్సెన్ తీసుకెళ్దాం అనుకున్నాను. అక్కడ కూడా హాలోయిన్ థీమ్ అయితే నడుస్తుంది ఈవినింగ్ 4 to 7. యూజువల్గా మనము 1 టికెట్ తీసుకున్నాము అంటే హోల్ డే స్పెండ్ చేయొచ్చు. ఇంకా ఆ టికెట్ వ్యాలిడ్ ఉంటుంది. చాలా మెంబర్స్ ఇక్కడ అవుట్ సైడ్ మంచిగా డెకరేట్ చేసుకుంటారు. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్.